హాయ్ ఎవ్రీవన్. ఎస్టర్డే ఈవినింగ్ అయితే నేను మా షాప్ కాడికి వెళ్ళినా కదా, ఆ ఇద్దరు పిల్లలు అయితే నన్ను చూసుకుంటా అయితే అట్లా అన్నారనమాట. అంత చిన్న పిల్లలతో అనిపించుకున్నందుకు బాధపడాలా, లేకపోతే వాళ్ళు అంత చిన్న పిల్లలు అన్నందుకు ఏడవాలా, లేకపోతే వాళ్ళని తిట్టాలా, వాళ్ళ మీద సీరియస్ అవ్వాలా కూడా నాకు అర్థం కాలే. వాళ్ళు అట్లా అనేదాడే నేను ఎంబడే మా మమ్మీకి చెప్పిన. మా మమ్మీ కూడా ఏమనకుండా నవ్వింది. మా మమ్మీకి ఏమనాలో అర్థం కాలే అంత చిన్నపిల్లలు నన్ను అన్నందుకు. ఇంకా నేను కూడా ఊకున్నా. కానీ ఇజ్జత్ పోయింది లిటరలీ. ఎవరో తెలియని 2 స్ట్రేంజర్స్, చిన్న పిల్లలు 6 years 7 years ఉంటాయి ఆ ఇద్దరు గర్ల్స్కి. ఆ ఇద్దరు కూడా ఒక పిల్ల, ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట. ఆ పిల్ల బక్క ఉంది, నాకు చెప్పిన పిల్ల దొడ్డుగుంది. ఆ దొడ్డు పిల్ల అంటుంది ఆ మోటు పిల్ల, అక్క నిన్ను బక్క పిల్ల అంటుంది నా ఫ్రెండ్ అనేసి. ఈ మోటు పిల్లని అని మోటు పిల్లని ఇంకా అలా పక్కన ఫ్రెండ్ మీద వేసి చెప్తుంది, అక్క ఈమె ఇట్లా అంటుంది అనేసి. నాకు వాళ్ళు ఇజ్జత్ పోయింది. ఆయన వాళ్ళ తప్పు ఏముంది, ఎంత తిన్నా లావ్ అవ్వట్లే. ఏం చేయాలి, తిన్నది పేయికి ఎక్కట్లేనట్టుంది, అందుకే లావ్ అవ్వట్లే. బక్క ఉండడం నా తప్ప? ఎందుకు అంత చులకన బక్క ఉన్నోళ్ళంటే? బక్క ఉన్నా అని నేను ఆటోలో కూర్చుంటే కూడా మీద స్టాండ్లో కూర్చోబెడతారు. వాళ్ళు ఎంత పే చేస్తారో నేను అంతే పే చేస్తాను కదా. అయినా సరే బక్క ఉన్నా అని తక్కువ ప్లేస్ అవుతుందని మీద స్టాండ్ మీద కూర్చోబెడతారు. బక్క వాళ్ళు అంటే అందరికీ చులకనే అండి. ఈవెన్ ఆ చిన్న పిల్లలు కూడా అన్నారు నన్ను. ఇజ్జత్ పోయింది.